ఎందుకే వాడిని అంతగా బతిమలాడి బామాలి నచ్చజెప్పి పంపించడం? వీడు వెళ్ళకపోతే వాళ్ళు వెళ్తారు. ఎరా రఘు? మాకేం అభ్యంతరం లేదు తాతయ్య, మేము వెళ్తాం. నేను వెళ్తాను తాతయ్య. పళ్ళు రాలగొడతాను, ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. మా మీద నీ పెత్తనం ఏంటి? మమ్మల్ని వద్దనడానికి నువ్వెవరు? ఒకే కుటుంబం వాళ్ళం, ఒకరి మాట ఒకరు వినరా? ఆహా, ఆ విషయం నీకు అనుకూలంగా లేనప్పుడు గుర్తుకొస్తుందా? మిమ్మల్ని పంపిస్తానని మీ గ్రాని మాటిచ్చిందంట్రా. ఎవరిని అడిగి మాట ఇచ్చిందట? అమ్మమ్మ గారు మనల్ని అడిగి మాట ఇవ్వాలా? ఆమె మాటకు మనం విలువివ్వాలి గాని. అమ్మమ్మ గారు, ఎవరి ఇష్టం వాళ్ళది, వదిలేయండి. మేమైతే వెళుతున్నాం. నేను వెళ్తా. వెళతా వెళతా అని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఈ ఇంట్రెస్ట్ వెనకాల అసలు విషయం అక్కడికి వెళ్తే గాని బయటపడదు. నేను వెళ్తేనే కరెక్ట్. అంటే మీరంతా వెళ్ళి మంచి అనిపించుకుంటారా? నేను చెడు అనిపించుకోవాలా? అయితే నేను వస్తాను. అందుకే రానిది చపల బుద్ధి అంది. సీత, బయలుదేరండి త్వరగా. ఊరంతా ఒకదారైతే ఉలిపి కట్టదొకదారని అంతా నీ బణియే. వారసత్వం కదా, ఎక్కడికి పోతుంది? హలో హారతి, ఆ సంజయ్ 2 days లీవ్ తీసుకున్నాడట. అయితే గత 2 సంవత్సరాలుగా మీ మనవరాలైన సీతగారిని సత్కరించాలనుకున్నాం. సీతగారిని ద్వారకా తిరుమలకి పంపే బాధ్యత మాది. సరిగ్గా 10:30 కల్లా గాంధీ సెంటర్కి వచ్చేయండి. అర్థమైంది సాకేత్. ఇంకా విషయం నేను చూసుకుంటాను. సీత బయలుదేరే ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వు చాలు. అవును, నువ్వు సంజయ్ బర్త్డేకి వస్తున్నావా? నిన్ను ఇన్వైట్ చేశాడా? వాడి బర్త్డేనా? నాకేం తెలీదు. అయినా నన్నేం ఇన్వైట్ చేయలేదు. అవును, అతని బర్త్డే అని నీకెలా తెలుసు? వాడే గ్రానికి చెప్పి తను రాత్రికి ప్రయాణమవుతున్నాను, ఈలోపు ఎర్లీగా బర్త్డే పార్టీకి రమ్మని ఇన్వైట్ చేశాడు. గ్రాని ఏమో తను రాను, మమ్మల్ని వెళ్ళమంది. మరి వెళ్తున్నావా? వెళితే వాళ్ళ సంగతి ఏమన్నా తెలుస్తుందని నేను వెళ్దాం అనుకుంటున్నా. నువ్వు రా. నేనా? నేను రాను. ఇన్వైట్ చేయకుండా ఎలా రావడం? ఖచ్చితంగా పిలుస్తాళ్లే. ఆల్రెడీ నిన్ననే పిలిచాడు. పిలవకపోతే? పిలవకుండా ఉండడుగాక ఉండడు. అంత గ్యారంటీగా ఎలా చెప్తున్నావు? వాడు నీతో అన్న మాటలు విన్నానుగా. అవి నమ్ముతున్నావా? అయితే అస్సలు రాను. నమ్మితే రమ్మని ఎందుకంటాను? వీళ్ల సంగతి తెలుద్దామని రమ్మంటున్నాను. వస్తే ఇద్దరం కలిసి కనిపెట్టి వాళ్ళ భాగవతం బయట పెట్టొచ్చు. నీకోసం రావాలనే ఉంది, కానీ అతను పిలిస్తే రావడానికి ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు, కంపల్సరిగా రావాలి. సరే, పిలవని. ఓకే, బాయ్. సంజయ్ గారు, మా అత్తయ్య గారిని రాత్రి 10:30 కల్లా గాంధీ సెంటర్కి తీసుకురాగలరా? నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, ఈలోపు మీరే ఫోన్ చేస్తారు. మీరు సరిగ్గా 10:30 కల్లా మధురవాడ బస్ స్టాప్కి రండి. టికెట్స్ రిజర్వ్ చేసి ఆల్రెడీ రిటర్న్లో ఉన్నా. 10:30 బస్సుకి టికెట్స్ రిజర్వ్ చేశారా?
మధురవాడ బస్ స్టాప్కి రావాలా? వీళ్ళు అదే టెంపుల్కి బయలుదేరుతున్నారు. నేను కూడా అత్తయ్యని ఆ టెంపుల్కే తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎలా? సీత గారు, మీరు బర్త్డే పార్టీకి వస్తున్నారు కదా? వస్తున్నామండి. సంథింగ్ ఈజ్ రాంగ్. వీడి బర్త్డే ఫంక్షన్ నిజమా? ఏదో గూడు పుటాని నడుస్తోంది. అక్కడ మాట్లాడుకుంటారా? పదండి, అక్కడే మీ 10:30 సంగతి ఏంటో తేలుస్తాను. అయితే అన్నీ వివరంగా మా ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం. ఓకే, బాయ్. హలో సాకేత్. ఇంపార్టెంట్ విషయం తెలిసింది. బీ అలర్ట్. ఓకే చాలు, నాకు వదిలే, నేను చూసుకుంటాను. జాగ్రత్త హారతి. వాళ్ళని పట్టుకోవాలి, మనం బయటపడకూడదు. ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ఆహా, ఏం వినయం, ఏం విధేయత నటించింది వాళ్ళ ముందు. నీ బాగోతం బయటపడుతుందాగు. అటు వాళ్ళకి హ్యాండ్ ఇచ్చి, ఇటు మాకు ఫ్లవర్ ఇచ్చి, నువ్వు వేరే రూట్లో వెళ్తున్నావు. చెప్తా నీ సంగతి. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సంజయ్ గారు. థ్యాంక్ యూ. ఆహా, ఈవిడి గారు విషెస్ చెప్పగానే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. హ్యాపీ బర్త్డే టు యూ సంజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. బాబా, డాక్టర్ గారికి విషెస్ చెప్పు. మీరంతా చెప్పారుగా, అలాగే. థ్యాంక్ యూ సో మచ్. వీడికి నేను విషెస్ చెప్పాలా? తన గర్ల్ ఫ్రెండ్ కి బాయ్ ఫ్రెండ్ అని కోపం. ఎలా మొట్టమొదలాడిస్తున్నాడో ముఖం. ఏ ఫంక్షన్ అయినా ఈయన గారి ముఖంలో సంతోషం ఉండదు. నటరాజ్, తను పిఠాపురం మంగమ్మ గారి మనవడు మిస్టర్ సాకేత్. హాయ్. హాయ్. వీరు రఘురామ్. హలో. వారి హాయ్. బ్రదర్. హాయ్. మంగమ్మ గారి పెద్ద మనవడు. సంజయ్, సీత తొందరగా వెళ్ళాలి. అందరూ వచ్చినట్టేనా, ఇంకెవరైనా రావాలా? కేక్ కట్ చేద్దామా? ఓ ఫ్రెండ్ రావాలి, రాగానే స్టార్ట్ చేసేద్దాం. ఓకే. ఎవరా ఫ్రెండ్? చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్. లేడీనా జంట? లేడీనే. హారతా? ఎస్. మీకెలా తెలుసు? గెస్ట్ చేశా. చాలా బాగా గెస్ట్ చేసావు. తను రాగానే కేక్ కట్ చేస్తాను. సరే మరి, నువ్వు వెయిట్ చేయి, మేము బయలుదేరుతాం. అదేంటి సాకేత్? మాకు ప్రయాణం ఉందన్నాంగా. నువ్వు ఎవరి కోసమో ఈ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంటే మేమెందుకు? వచ్చిన వాళ్ళు ఇంపార్టెంట్ కాదు, వారే ఇంపార్టెంట్. వాళ్ళు వచ్చాకే మొదలెడతా అన్నప్పుడు మేము వచ్చి వేస్ట్ కదా. వారు రావచ్చు, రాకపోవచ్చు. వారి కోసం మా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? పిలిచాను కదా అని అన్నాను. జస్ట్ కాసేపు వెయిట్ చేద్దాం. తను రాకుండా స్టార్ట్ చేస్తే ఫీల్ అవుతుంది. నో ప్రాబ్లం. 10 o'clock వరకు ఫ్రీ అయితే చాలు. అంతదాకా అవసరం లేదు. అలా రాగానే ఇలా మొదలు పెడదాం. ఇలా అని తెలిస్తే వచ్చేవాళ్ళమే కాదు. వద్దు అంటే వెళ్ళాలి అని పంపింది మా గ్రాని. ఎవరో రావాలి అంటే మమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టు కదా? నో నో నో, మీరు అపార్థం చేసుకుంటున్నారు. తనకు అదే తెలుసులేండి. ఏంటి నువ్వు అనేది? నీ తత్వం గురించి అన్నాను. ఆహా, బయటపడకుండా భయంకరంగా నటించేవాళ్ళు బయటపడి అనేవాళ్లను అంతే అంటారు. ఏంట్రా బయటపడేది? ఏం బయటపడింది?
ఇప్పుడు నీకు అర్థం కాదులే, ముందు ముందు నీకే తెలుస్తుంది, అప్పుడు నేను అర్థమవుతాను. ఇన్నాళ్ళు పెంచిన అమ్మమ్మ గారికే నువ్వు అర్థం కాలేదు, ఇంక మాకేం అర్థం అవుతావు? జస్ట్ 1 minute. హలో, ఏంటి బయలుదేరావా? నాకు రావాలనిపించడం లేదు. రావడం చాలా అవసరం అన్నానుగా. అసలు పిలిచాడా? చాలాసార్లు పిలిచాడు. మరి ఇంకే? అన్నిసార్లు పిలిస్తేనే నాకు అనుమానం వచ్చింది. అనుమానమా? దేనికి? అతను పిలిచాడని కాకపోయినా నువ్వు పిలిచావనొస్తే తను పిలిస్తేనే వచ్చాననుకుని అందరిలో నా గురించి ఏదన్నా వాగితే నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది, నువ్వు హర్ట్ అవ్వాల్సి వస్తుంది. ఏం వాగుతారు? పిచ్చోళ్ళు ఎప్పుడేం మాట్లాడేది ఎవరికి తెలుసు? నువ్వొస్తేనే కేక్ కట్ చేస్తా అంటున్నాడు. అదే, అలాగే ఇంకేమన్నా అంటే నువ్వు ఆ మాటలు నమ్మితే అన్యాయం అయిపోయేది. నేనంత తేలిగ్గా నమ్ముతానా? నమ్మేగా, నా మీద అలిగేగా ఈ మధ్య నాతో సరిగా మాట్లాడడమే మానేశావు. రియలైజ్ అయ్యాగా అది వాడి పిచ్చే కానీ నీ తప్పేం లేదని. నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటానంటే వస్తాను. సరే, నేను వాడితో ఫోన్ చేయిస్తాను. ఉంటాను. ఈ మాట కోసమే ఇక్కడ ఆగాను. సంజయ్, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? ఒకసారి ఫోన్ చేసి అసలు వస్తుందో లేదో కనుక్కోవచ్చుగా. ఏంటండి అంత తొందర పెడుతున్నారు? వారు వేరే ప్రయాణం పెట్టుకున్నారులే, అందుకే అడుగుతున్నారు. సరే, 1 minute. హలో హలో హారతి, నేను సంజయ్ని. ఏంటి? ఏంటేంటి, బర్త్డే అని ఎన్నిసార్లు చెప్పాలి? బయలుదేరవా లేదా? నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఎవరెవరు వచ్చారు? నా ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు వచ్చారు. అయినా ఎవరొస్తే నీకేంటి? పిలిచేది నేను కదా. అందరిలో మళ్ళీ నన్ను చూడగానే బాగా తెలుసున్నట్టు మాట్లాడితే నాకు గిల్టీగా ఉంటుంది. నాకు కామన్ సెన్స్ ఉంది, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలుసు. లిమిట్స్లో ఉండాలి. ఇలా కండిషన్ పెడితే నువ్వు ఫోటోలు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆ అన్న మాటలు నిజం చేయాల్సి వస్తుంది. ఏమీ అనడని గ్యారంటీ ఇస్తున్నా. ప్లీజ్ కమ్ ఫాస్ట్. సరే అయితే ఒక 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను. బాయ్. ఓకే, థ్యాంక్ గాడ్. ఏంటి రావట్లేదట? షీఈ్ ఆన్ ది వే. రావాలి, వచ్చి తీరాలి. వాళ్ళ క్లోజ్నెస్ సాకేత్ బాగా చూడాలి. వాళ్ళిద్దరి క్లోజ్నెస్ ని బాగా ఎక్స్పోజ్ చేయాలి. సాకేత్ ని ఆలోచనలో పడేయాలి. అక్క, అది వస్తుందంట. రాణి, రావడం మనకే మంచిది. అదొస్తేనే కానీ కేక్ కట్ చేయనన్నాడు. అదొచ్చాక ఆనందంలో చాలా చాలా ఫ్రీగా మూవ్ అవుతాడు. నువ్వు సాకేత్ని గిల్లి ఇంకొంచెం ఏడిపించు. మామూలుగా గిల్లను, కండ ఊడిచ్చేలా గిల్లి కళ్ళు తెరిపిస్తాను. స్వర్ణ, ఏంటక్క? నేను మార్నింగ్ పంచులకని వెళ్ళినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను. ఏంటత్తయ్య, మీరు అనంతగిరి వెళ్ళాలా? అవునమ్మా, ఎప్పుడో మొక్కుకున్నాను. నేను పోయేలోపు ఆ మొక్కు తీర్చాలి. నా కొడుకు కోడలు ఆనందంగా ఉంటారన్న నమ్మకం నాకు ఆ మొక్కు తీరిస్తేనే కలుగుతుంది. ఏం చేయాలో, ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావడం లేదు. ఏంటక్క నువ్వనేది? అత్తయ్య గారిని తీసుకొని నువ్వు ఆ గుడికి వెళ్తున్నావా? ఎలా అక్క? అక్కడ ఎదురు పడితే? భగవంతుడి మీద భారం వేసి అత్తయ్య గారిని తీసుకువెళ్ళి కోరిక తీరుస్తానని చెప్పాను. దొరికితే అభిమన్యుడిని అవుతా, లేకపోతే అర్జునుడిలా వస్తాను.
ప్రమాదంలో పడితే ఆదుకుంటావుగా? అడగాల అక్క, నాకు బాధ్యత ఉంది కదా. నీ ఇబ్బంది నా ఇబ్బంది కాదా? ధైర్యంగా ఉండు. ఇది ఆ భగవంతుడు పెట్టే పరీక్షలా ఉంది. నాకు అంతే అనిపిస్తుంది. ఆయన్నే నమ్ముకున్నా, ఏమన్నా చేయనివ్వు. అదిగో. హ్యాపీ బర్త్డే సంజయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. వీళ్ళు వస్తున్నారని చెప్పలేదేం సంజయ్? వాళ్ళొస్తే నీకేంటి? ప్రశ్నలు అనవసరం. ఎందుకు పిలిచా వీళ్ళని? అదేంటి, వాళ్ళ హాస్పిటల్లో నాకు జాబ్ ఇస్తే వాళ్ళని పిలవకుంటే ఎలా? మేమొస్తే నీకేం ఇబ్బంది? అంతా వచ్చారుగా. అంతా ఏంటి అంతా? మీ ఫ్యామిలీ నుంచి ఎవరొచ్చినా ఎవరిని చూసినా అలర్జీనే. ఆయన ఒక్కడే వస్తే హ్యాపీగా ఉండేదానివా? స్వర్ణ, హారతి, ఒకరి మీద ఒకరు సీరియస్ అవుతున్నారు. ఎందుకు? నేను ఇందుకే అసలు రానంది. ఇందాక వెళదామన్నది కూడా ఇందుకే. ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. సంజయ్, నీకేం అర్థం కావాల్సిన అవసరం లేదు. అనవసరంగా ఆలోచించి కన్ఫ్యూజ్ కాకు. ముందు సెలబ్రేషన్ సంగతి చూడు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. షీఈ్ హారతి, మై చైల్డ్హుడ్ ఫ్రెండ్, బొబ్బిలి భాగీరథి గారి మనవరాలు. చాలు చాలు, ఇంకెక్కువ ఇంట్రొడక్షన్ ఇవ్వకు. ఈరోజు నా పుట్టినరోజు. ఇటు హారతి, అటు పిఠాపురం మంగమ్మ గారి మనవాళ్ళు సాకేత్ రఘురాం, అలానే మనవరాళ్ళు సీతా స్వర్ణలు రావటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఏంటి వాళ్ళతో మమ్మల్ని కంపేర్ చేస్తున్నావు? ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది అంటున్నావు. చూడక్క ఎలా మాట్లాడుతున్నాడో. మనం నమ్మాలని, వాళ్ళ మధ్య ఏదో శత్రుత్వం ఉందని నమ్మించాలని అలా చేస్తుంది. ఏంటి సార్? లెక్చర్స్ ఆపి ముందు కేక్ కట్ చేసే ఏర్పాటు చూడండి. సంజయ్, ఫీల్ అవ్వకు. ఏంటి నేనేదో అనకూడని మాట అన్నట్టు ఫీల్ అవ్వకు, రోల్ అవ్వకు అంటున్నావు. కమాన్ సంజయ్, కేక్ కట్ చేద్దు పద. కట్ చేసి నాకు ముందు తినిపించడు కదా. కేక్ కట్ అవ్వగానే దీని రంగు బయటపడుతుంది. సాకేత్ మనసు చివుక్కుమంటుంది. ఎందుకక్క? చూడు, అతను దానికి ఫస్ట్ కేక్ ముక్క తినిపిస్తాడు. భయపడ్డట్టు జరిగేలానే ఉంది. కాస్త దూరంగా ఉండడం బెటర్. కమాన్ హారతి. ఇట్స్ ఓకే. కండిషన్స్ పెట్టొచ్చింది ఇందుకేనేమో. తనకు బయటపడడం ఇష్టం లేనట్టుంది. కేక్ కటింగ్ ఇక్కడ కాదు, గార్డెన్లో అరేంజ్ చేశారు. లెట్ us మూవ్. Happy birthday to you. 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 Happy birthday to dear Sanjay. Happy birthday to you. హారతి,